వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. రెడ్డిక రెండో అంశం గురించి మాట్లాడదాం. ఏదైతే పశ్చిమాసియాల యుద్ధానికి సంబంధించి అటు ఆగలేదు అట్లా అని చెప్పేసి యుద్ధానికి సంబంధించి కాల్పులు కూడా జరగట్లేదు. ఇటువంటి సందర్భంలో మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందనే దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, యుద్ధ ప్రభావం తగ్గిందా పెరిగిందా అంటే అదొక డౌటే. ఎందుకంటే పశ్చిమాసియాలో మాటల దాడి ఏ విధంగా కొనసాగుతుందో మనం చూస్తున్నాం. రష్యా వార్నింగ్ ఇస్తుంది, ఇటుపక్క ఇరాన్ కి ఇజ్రాయెల్ వార్నింగ్ ఇస్తుంది. ఇటువంటి సందర్భంలో బాంబులు వేసుకోవడం అంటే కాల్పులు విరమణ కొనసాగుతుంది కాబట్టి దాని వరకు ఆగింది. కానీ దాని ప్రభావం మనపై ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. యుద్ధంతో పాటే తగ్గిందా అంటే అంతకు మించి పెరిగిందా అనేది కూడా ఒక ప్రశ్నే. ఇప్పుడు ఇవే అనుమానాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకంటే వన్స్ వార్ మొదలయ్యాక ఒక రోజు, ఒక వారం, ఒక నెలతో దాని ప్రభావం పోదు. ఎప్పుడైనా సరే అది ఈ రోజు వరకు కంటిన్యూ అవుతున్నటువంటి అంటే ఆ యుద్ధ ప్రభావాన్ని బట్టి దాన్ని సెటరేట్ కావడానికి టైం అయితే తీసుకుంటూ ఉంటుంది. సో పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉండబోతున్నది అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఈ యుద్ధానికి సంబంధించి వాటిని ఇప్పుడు మనం చూస్తున్నామనే పరిణామాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మన రాష్ట్రంలో మన కళ్ళ ముందే చూస్తున్నటువంటి ధరల పెరుగుదల, లేదంటే కనుక గ్యాస్ సంక్షోభానికి సంబంధించి ఇవన్నీ మనకి కనిపిస్తూనే ఉన్నాయి. ఇక నెక్స్ట్ భారత ఆర్థిక వ్యవస్థపై ముప్పేట దాడి జరుగుతుందా అనేది. ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉందా? సంక్షోభాలు భారత్కి కొత్తవి కాదు. గతంలో కూడా మనం చూసాం, యుద్ధాలు చేస్తాం, వెన్నుపోట్లను తట్టుకున్నాం. పక్క దేశాలు వచ్చి మనల్ని ఇది చేస్తుంటే విదేశీ మార్గ నిల్వలు అడుగంటిపోయిన పరిస్థితిని కూడా మనం చూసాం, ఎదుర్కొన్నాం కూడా. అమెరికా ఆంక్షలను ఎదురొడ్డాం, ఎన్ని విధాలుగా శత విధాలా ప్రయత్నించిన అక్కడ తలగ్గులైనటువంటి సిచ్యువేషన్స్. అన్ని రంగాల్లో అజేయ శక్తిగా అవతరించింది మన భారతదేశం. పటిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి అంతరిక్షంలో ప్రయోగశాల ఏర్పాటు వరకు కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా మనల్ని ఆదర్శంగా తీసుకుంటున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనిపించాయి. అయితే భారత ఆర్థిక వ్యవస్థ అంటే అంతే పటిష్టంగా ఉందా, లేదంటే కనుక మనపై ముప్పేట దాడి జరుగుతుందా? ఒక పక్కనేమో క్రూడాయిల్ ధరలు, మరొక పక్కనేమో ఏదైతే రూపాయి విలువ రోజు రోజుకి పతనం అవుతున్నటువంటి సిచ్యువేషన్, మరొక పక్కనేమో విదేశీ కరెన్సీ నిల్వలు కూడా పడిపోతున్నటువంటి సిచ్యువేషన్. సో ఈ ముప్పేట దాడి జరుగుతుందా అనేది. నెక్స్ట్, క్రూడాయిల్ ధర పెంపును తట్టుకోగలమా? ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వణుకైతే స్టార్ట్ అయింది. ఇప్పటికీ కూడా ఆందోళనగానే ఉన్నాయా? అంతిమంగా ఆర్థిక మాంద్యం రావచ్చని అంచనా కూడా వేస్తున్నారు కొంతమంది విశ్లేషకులు. పశ్చిమాసియాల సంక్షోభంతో అలాంటి పరిస్థితి అయితే ప్రెసెంట్ ఏర్పడింది. మన దేశాన్ని మినహాయిస్తే గనక ఆయిల్ దొరక్క, ఎందుకంటే మనకి కొంతలో కొంత ఆయిల్ సంబంధించిన బోట్లు రావడము, మనకి సరఫరా జరగడం చూసాం. కానీ మిగిలిన దేశాలు నరకం చూసాయి. ఎందుకంటే ఒక్క బోటు కూడా వెళ్ళక ఏ విధమైన పరిస్థితులు ఎదుర్కొన్నా మనం చూసాం. సో అప్పుడు ధరలు కాస్త నిలకడగా కనిపించినప్పటికీ కూడా ఇప్పుడు కట్టు తప్పుతున్నాయి. ఎందుకంటే దానికి ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న కమర్షియల్ సిలిండర్ ధర పెరగడమే మనం ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా కూడా చూడొచ్చు. క్రూడాయిల్ భారెల్ ధర $100 దాటేసింది, $120 సమీపించింది. ఇది ఇక్కడతో ఆగుతుందా అంటే ఏమో చెప్పలేము. మరింత దూసుకెళ్తుందా అంటే ఎంతవరకు దూసుకెళ్తుందో కూడా చెప్పలేము. అదే జరిగితే గనక భారత్ సహా ఆయిల్ దిగుమతి చేసుకునే దేశాలన్నీ కూడా ఈ పెరిగినటువంటి ధరలను ఎంతవరకు తట్టుకుంటాయి? ఆయిల్ వాడినటువంటి రంగమే లేదు. ప్రతి ఒక్క రంగానికి ఏదో విధంగా డీజిల్ ఉపయోగపడుతూనే ఉంటుంది, ఆ పెట్రోల్ అనేది ఉపయోగపడుతూనే ఉంటుంది. సో ఇటువంటి సందర్భంలో రవాణాకు సంబంధించి మెయిన్ గా అటు పెట్రోల్ కావాలి, పరిశ్రమలకు సంబంధించి డీజిల్ కూడా అవసరం. సో ఇప్పటికీ విమానయాన సంస్థలు మూసివేత హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ క్రూడ్ ఆయిల్ తో ముడిపడి ఉన్నవే. సో మనం తట్టుకోగలమా? క్రూడ్ $120 తగిలితే మన జీడిపి 6% పడిపోవచ్చని అంచనాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మరి ఇది ప్రమాద సంకేతమేనా? దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లబోతుంది అనేది ఒక ప్రశ్నగా మారింది. రెడీకా, పతనమవుతున్న రూపాయిని ఆపగలమా? మనం గత కొద్ది రోజుల నుంచి కాదు, కొద్ది నెలల నుంచే చూస్తున్నామేమో రూపాయి విలువ పడిపోతుంది అని చెప్పి మనం మాట్లాడడం, అనలిస్టులతో దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ తీసుకోవడం, ఇది పెద్దగా మనం పట్టించుకోని అవసరం లేదు, ఇది ఇట్లా జరుగుతుందని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చినట్టు సందర్భాలు మనం చూసాం. కాకపోతే ఈ విషయానికి సంబంధించి ఎంతవరకు ముందుకెళ్తారు? రూపాయి విలువ పడిపోతుంది అనే మాట ఒక రకంగా భయాందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ఈ పతనం ఎక్కడి వరకు వెళ్తుంది, ఎక్కడ ఆగుతుంది అనే క్వశ్చన్. ఇది ఇంతగా అంటే ఇంకా పతనం అయ్యే స్టేజ్కి వెళ్తుందా? ఇది ఎంతవరకు లాభం, ఎంతవరకు నష్టం? దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తుంది. ఇంతకుముందు నేను చెప్పిన విధంగా ఐటీ ఎగుమతులకు రూపాయి పతనం లాభమే, కానీ ఆయిల్ దిగుమతులతో మరింత నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థకు లోటు తప్ప లాభం తక్కువగా కనిపిస్తోంది. బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ తప్పే ప్రమాదం కూడా మనకి కనిపిస్తోంది. ఆయిల్ దిగుమతులను మనం ఆపలేం. సో ద్రవ్య లోటు 4.3% లక్ష్యాన్ని దాటిపోవచ్చు కూడా. ఇది ఏ రకంగానూ మంచిది కాదని చెప్తున్నారు విశ్లేషకులు. ఇంక నెక్స్ట్, విదేశీ కరెన్సీ నిల్వలు కూడా కరిగిపోతున్నాయా అంటే ఇంతకు ముందు నేను చెప్పిన విధంగా ముప్పేట దాడలు ఏదో ఒక అంశం. ఒకప్పుడు విదేశీ మారక ద్రవ్య నిల్వలు నిండుకున్నాయి కూడా. అప్పుడు ఏం చేశారు? రెమిటెన్స్ పై ఆధారపడి భారత్ బతికిన రోజు కూడా మనకు కనిపిస్తుంది. అంటే భారత్ ముందుకెళ్ళినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇప్పుడు ఫారెక్స్ రిజర్వులు ఫుల్ గా ఉన్నాయి, మనకు ఆ సంక్షోభం ఏం లేదు.
అంతకంతకు పెరుగుతూ వెళ్ళాయి కూడా. $728 బిలియన్ దగ్గర ఆల్ టైమ్ హై రికార్డును కూడా మనం అందుకున్నాం. కానీ పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత $25.18 బిలియన్ తగ్గినట్లుగా చెప్తున్నారు. ఇది మనకి చూడడానికి తక్కువ పర్సెంటేజ్ కింద కనిపించిన ఇది కూడా ఎంతవరకు మంచిది కాదనే పరిణామం, లేదంటే మంచిది కాదనే మాట మనకు వినిపిస్తోంది. ఇక నెక్స్ట్, ఇక్కట్లను తట్టుకుని భారత్ నిలబడగలదా? ఎస్, చూద్దాం. ఒకవైపు క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, దానికి సంబంధించి మనం మాట్లాడుతున్నాం. అది ప్రభావితం చేయనటువంటి రంగం అంటూ లేదు, దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. మరొక వైపు పాప ఎలా పడిపోతుంది అంటే, మనకి అడుగులు వేసినప్పుడు పాప ఎట్లా పడిపోతుందో అట్లా ₹1 విలువ రోజు రోజుకు పడిపోతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఇంకోవైపు కరిగిపోతున్న విదేశీ కరెన్సీ నిల్వలు కూడా మనం చూస్తున్నాం. వీటిని తట్టుకొని భారత్ నిలబడగలదా? ఇదేమంత కష్టం కాదని అభిప్రాయం కూడా వినిపిస్తుంది. ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ కావచ్చు, మన ప్రభుత్వం కావచ్చు, అంత గట్టిగా ఉంది. మనకున్న ఘన చరిత్ర అంటే గతం చూసుకుంటే కూడా ఆ విధంగానే కనిపిస్తోంది. మన ఆర్థిక వ్యవస్థలు కావచ్చు, వాటి అధిపతులు కావచ్చు, స్ట్రాంగ్ గా దీన్ని సెటరేట్ చేస్తారనే అభిప్రాయం కూడా ప్రజలో ఉంది. సో రిజర్వ్ బ్యాంక్స్ అయితే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూనే ఉంది, ఏం జరుగుతోంది, ఏంటి పరిస్థితులు ఏంటి అనేది. ఇక నెక్స్ట్, భారత ప్రభుత్వం దగ్గర సరైన ప్లాన్ ఉందా ఇదంతా సెటరేట్ చేయడానికి, ముందుకు వెళ్ళడానికి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి? ఇది ఇక్కడ మెయిన్ అంశం అని చెప్పొచ్చు. ఎన్నికల్లో ఓట్ల కోసమో లేదంటే సీట్ల కోసమో కాకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని బట్టి దేశ ప్రగతి అనేది ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తే కానీ సెటరేట్ చేయొచ్చు. ఈ ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తున్నారనేదే ఇప్పుడు ఆలోచించాలి. అదే ఒక ప్రశ్న. గతం ఎంతో ఘనం, అదే ఒరవడి సృష్టిస్తాం అంటే కుదరదు. ఎందుకంటే భవిష్యత్తు ముప్పును ప్రమాదాలను కూడా పసిగట్టి అందుకు తగ్గట్టు మందు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ పరిస్థితులు ఉంటాయని చెప్పి మన దేశం ముందు నుంచి కూడా క్రూడ్ ఆయిల్ ని మేము స్టోర్ చేసుకుంటున్నామని చెప్పారు, రష్యా నుంచి కొనుగోలు చేసుకుంటున్నాం. ఇటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకే మనకి 3 నెలల వరకు కూడా యుద్ధం సాగినా ఎటువంటి భయం అవసరం లేదు, ఎటువంటి సంక్షోభం రాదు, మా దగ్గర సరిపడి నిల్వలు ఉన్నాయని చెప్పారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన మంత్రివర్గం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇవన్నీ చూసుకొని ముందుకు వెళ్తున్నారా అనేది. రిజర్వ్ బ్యాంక్ కూడా దానికి సంబంధించి ఆలోచనలు చేస్తున్నారు, ఎక్కడికక్కడ బేరీ చేస్తున్నారు. కాబట్టి ఇక నెక్స్ట్, ఒపెక్ విచ్ఛిన్నం మనకు లాభమా నష్టమా? ఇక్కడ 2 పాయింట్లు వస్తున్నాయి. ఒపెక్ కు యుఏఈ గుడ్ బై చెప్పింది, ఆ విషయం మనకు తెలిసిందే. ఆయిల్ దిగుమతి దేశమైన భారత్ కు ఇది లాభమా నష్టమా? చమురు విపణిలో ఒపెక్ పాత్రను సెంట్రల్ బ్యాంక్ తో పోలుస్తుంటారు, ఎందుకంటే అక్కడ నిల్వలు ఉంటాయి కాబట్టి. సభ్య దేశాలు ఎంత చమురు ఉత్పత్తి చేయాలి, ఎంతవరకు ఎగుమతి చేయాలి, ధర ఎంతవరకు ఉండాలి, ఇదంతా కూడా అదే డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఇకపై స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే విధంగా బయటకైతే వచ్చేసింది. భారత్ పై ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది మనకు వస్తున్నటువంటి డౌట్ కదా. సో యుఏఈ చమురు ఎగుమతులను పెంచితే కనుక భారత్ లాంటి దిగుమతి దేశాలకు అక్కడ లాభమే కదా. ఎందుకంటే మనకి అక్కడి నుంచి రానప్పుడు ఇది తక్కువ ధరకు వస్తుంది, మనకి ధర తగ్గినప్పుడు మనకి లాభంగానే మనం పరిగణించాలి. హర్మజ్ జలసంధిని బైపాస్ చేసే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు. దానివల్ల ఎంతో కొంత భారత్ మేలు జరిగే అవకాశం ఉందంటున్నారు. ఇక దిగుమతి కష్టాలను ప్రజలపై మోపుతారా ఏమో. మనకి మెయిన్ గా ఏముంది, ఫార్మా కావచ్చు, పెయింట్స్ కావచ్చు, ఫెర్టిలైజర్స్ కావచ్చు, కీలకంగా ఈ 3 రంగాలకి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఇన్పుట్ కాస్ట్ పెరిగే ప్రమాదం కూడా మనకి ఈ 3 రంగాలు ఎక్కువగా కనిపిస్తోంది. ప్రపంచ ఫార్మా ఉత్పత్తుల్లో మనం అగ్రభాగాన ఉన్నాం. కానీ ఎరువుల ఉత్పత్తికి అక్కడ గ్యాస్ అవసరం, ఫెర్టిలైజర్స్ లేకపోతే సాగు జరగదు, వ్యవసాయం చేయడం కుదరదు. ఎరువుల సబ్సిడీ బిల్లు 2,25,000 కోట్ల రూపాయలకు చేరే ప్రమాదం ఉందంటూ కూడా అంచనా వేస్తున్నారు ఇప్పటి వరకు. ఇక దీన్ని ఎలా భర్తీ చేస్తారు? జనంపైనే భారం మోపుతారా, లేదంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా ₹1000 అంటే ₹993 పెంచారు. ఇది అందులో భాగంగానే జరిగింది. ఏదైనా సరే అంతిమంగా పెరిగేది లేదంటే పెంచినటువంటి భారం మోపేటువంటి సిచ్యువేషన్ సామాన్య ప్రజానికం మీదే పడుతుంది. మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి అంశాలనే ఇప్పుడైనా సరే. ఎస్, మరి ఏ విధంగా మన ప్రభుత్వం ముందుకెళ్లబోతుంది, అన్ని కూడా బేరు చేసుకుని ముందుకెళ్లబోతున్నారా? 37 దాడికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? సామాన్యుల మీద ఈ భారం పడకుండా ఏదైనా నిర్ణయాలు తీసుకోబోతున్నారా దాని గురించి మాట్లాడదాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ యూన్. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఎస్, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందా, లేదన్నా ఏదైనా లోపాలు ఉన్నాయా, దాన్ని సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉందా, ఈ 37 దాడి నుంచి ఏ విధంగా బయటపడాలని దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు ప్రభు గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్, అదేవిధంగా విశ్లేషకులు కూడా. గుడ్ ఈవినింగ్ సార్. మనం మొదటి నుంచి స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. అక్కడ హర్మూజ్ ఓపెన్ అయితే తప్ప మనకి ఇక్కడ ఈ ఒడిదుడుకులు తప్పవు. ఒక రోజు పెరిగినా లేదంటే తగ్గినా సరే అది అంతంత వరకు ఉంటుంది తప్ప ఈ హర్మూజ్ జలసంధి ఓపెన్ అయితే తప్ప దీనికి సంబంధించి ఒక క్లారిటీ రాదు అంటున్నారు. ఓకే, దానికి సంబంధించి మనం మాట్లాడాము. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ గురించి, ఎందుకంటే అటు గ్యాస్ సిలిండర్స్, కమర్షియల్ సిలిండర్స్ పెరగడం కావచ్చు, లేదంటే రూపాయి పతనం అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, విదేశీ మారక నిల్వలు కూడా తగ్గుతున్నాయనేది మనం చూస్తున్నాం.
ఎట్లా చూడాలంటారు? దీన్ని సెటరేట్ చేసుకునే విధానం కనిపిస్తుందంటారా? $70 ఉంది, $126 వెళ్ళింది, అంటే $56. అంటే $1 పెరిగితే ఎంత పెరుగుతుంది? బ్యారెల్ మీద 8,000 crores వస్తుంది. సో అంటే 56,000 రూపీస్ ఉందంటే దాదాపుగా ఇయర్లీ 9 లక్షల కోట్లు తేడా వస్తుంది. మనకి కరెంట్ అకౌంట్ డివిజన్ మీద పడుద్ది. అంటే ఇది కాకుండా రూపీ వీకెన్ అవుతోంది. సో రూపీ కూడా 95 అయింది. అది వెళ్తే వెళ్ళి 100కి వెళ్ళి అన్నట్టుంది ఒక రకంగా చూస్తే. ఫైనాన్స్ మినిస్టర్ నో బోదర్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. 100కి వెళ్ళిపోయేటట్టు కనపడుతుంది. మరి ఎట్లా? ఇప్పుడు ఎక్స్పోర్ట్ చీప్ అవుతాయి, ఇంపోర్ట్స్ కాస్ట్ అవుతాయి. సో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మీద ఆయిల్ ఇంత పెరిగితే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ పడుతుంది. సో ఇప్పుడు మీరు 80 to 90% మనం ఆయిల్ మీద డిపెండ్ అయ్యాం అంటే దాదాపుగా $120 బిలియన్ అవుతున్నాయి. అది $200 బిలియన్ అవుతాయి. మీరు అన్నట్టు రిజర్వ్స్ బాగానే పెరిగినాయి. 723 అన్నారు, 699కి వచ్చింది. ఫారెక్స్ రిజర్వ్స్ బాగున్నాయి. అవి డిక్రీజ్ అయిపోతాయి కదా. 200 బిలియన్స్, అది 150 అయింది, 170 అయింది. అయితే ఇప్పుడు కంటిన్యూస్ గా హార్మోస్ కనుక నావల్ బ్లాకేడ్ అవుతూ హార్మోస్ ఓపెన్ అవ్వకుండా ఉంటే వాట్స్ పొజిషన్ కంటిన్యూగా వెళ్ళిపోతుంది. ఆవిరవడానికి ఎంతసేపు పట్టదు. సో ఆయిల్ మీద డిపెండ్ అయిన కంట్రీస్ కానీ ఇబ్బంది పడాలి. రూపీ వీకెన్ అవుతుంది అంటే క్రూడ్ పెరిగితే దాని ఎఫెక్ట్ అన్నిటి మీద పడతాయి. ప్రతి వస్తువు కూడా రేట్లు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది, ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి. ఆర్బీఐ అనుకుంటా 2 to 6% మధ్యలో ఉన్నది, అది క్రాస్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. దాని ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ అనేది రాదు. గ్రోత్ రేట్ ఇప్పటికే మనకి 7.2 అనేది 6కి ఇచ్చారు, అది ఇంకా 5 కూడా రావచ్చు గ్రోత్ రేటు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పడిపోద్ది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ సెక్టర్ అయ్యే ఛాన్స్ ఉండదు. అంటే దీనంతటికి మూలం ఏమవుతుంది? రిసిషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే 2008లో మనం ఎంతకి వెళ్ళాం? $147కి వెళ్ళాం. సో ఇప్పుడు మళ్ళీ ఆ స్టేజ్ కి వెళ్ళొచ్చా అంటే ఇవి కనుక కంటిన్యూ అయితే క్రాస్ అయ్యి $150 వరకు వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనకి మెయిన్ ఇబ్బంది ఏంటి? రిజర్వ్స్ తక్కువ. మనకి యాక్చువల్ గా చూస్తే రిజర్వ్స్ చూస్తే దాదాపుగా అప్పుడు జపాన్ చూస్తే 120 days, చైనా చూస్తే 220 days, దాదాపు 10 months, జపాన్ 4 months, మనకి 2 months. సో రిజర్వ్స్ తక్కువ ఉన్నాయి. అంటే ముందు చూపు, చైనాకున్న ముందు చూపు ఆయిల్ రిజర్వ్స్ మన దగ్గర లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిజర్వ్స్ పెంచాలి. సో రిజర్వ్స్ పెంచితే ఇలాంటి టైంలో షార్ట్ టర్మ్ ఒక 2 నెలలు ఇబ్బంది పడ్డా అంటే ఆ 2 నెలలు ఎక్స్టెండ్ అయిందంటే మనం అతలకుతలం అయిపోతున్నాం. సో మెయిన్ అది ఆయిల్ రిజర్వ్స్ పెంచుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి మనకేంటంటే ఇప్పుడు ఒక మంచి ఎడార్లో ఓఎస్ఎస్ లాగా యుఏఈ బయట ఎందుకు వచ్చింది? వాళ్ళు రిస్ట్రిక్షన్ పెట్టారు. వీళ్ళకి $20 to $30 క్రూడ్ దాన్ని చేయడానికి పడితే వాళ్ళు అమ్ముకోవడానికి 35 or 40 అమ్ముకోవచ్చు, కానీ $50 అబవ్ అమ్మాలి అని పెట్టినప్పుడు అది కూడా రిస్ట్రిక్షన్. ప్రొడక్షన్ కూడా $3 బిలియన్ చేస్తే 5 బిలియన్ అయితే 2.5 చేయమని ఓపెక్. అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏమో ఎక్కువ పెట్టారు, ఎక్స్ట్రాక్షన్ ఏమో ఎక్కువ రాదు. అప్పుడు మరి వాళ్ళకి నష్టం కదా. అజిత్ దోవల్ గారు ఒపెక్ నుంచి బయటకు వచ్చే ముందు 1 day అక్కడ ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడారు. ఇది ఒక ఇండికేషన్. సో మేము మీకు ప్రోత్సహిస్తాం, మీకు 2.5 కాదు 5 మిలియన్ బ్యారల్స్, అంటే మనకి దాదాపుగా ఎవ్రీ డే మనకు కావాల్సి ఉంటుంది. సో ఆయిల్ ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయకపోయినా మనకి ఆల్టర్నేట్ గవర్నమెంట్ అనేది సోర్స్ చూస్తోంది. ఎక్కడి నుంచి? ఫిజియారా, అంటే గల్ఫ్ ఆఫ్ ఉమన్ అంటే హార్మోజ్ ని దాటకుండా దాన్ని ఓవర్టేక్ చేసి దాన్ని చూసుకోకుండా ఇంకా వేరే రూట్ లో ఫిజియారా రూట్ లో వస్తే బైపాస్ అవుతే క్రూడ్ ఆయిల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మనకి ఆ ఇబ్బంది ఉండదు. కాకపోతే ఇన్స్టెంట్ గా ఈ కొన్ని ఇబ్బంది ఉంటాయి. మీరు అన్నట్టు గ్యాస్ రేట్ పెరుగుతాయి, కమర్షియల్ పెరుగుతుంది, ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికైనా ఎవరైనా సరే కమర్షియల్ ఇది చేసుకుంటున్నప్పుడు ఆల్టర్నేట్ కూడా ఉండాలి. ఇండక్షన్స్ కానీ కట్టెలు పొయ్యి కానీ ఆల్టర్నేట్ ఉండాలి. మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఫస్ట్ టైం అదే చెప్పారు. ఎవరికైనా ఉన్నప్పుడు కట్టెలు పొయ్యి పెట్టండి, లేదంటే ఇండక్షన్ పెట్టండి, లేదంటే కొన్నాళ్ళు క్లోజ్ చేయండి అన్నట్టు. ఒక రకంగా అంతే కదా. నెంబర్ ఆఫ్ ఫుడ్ ఆర్టికల్స్ తగ్గించుకున్నారు, సో రేట్లు పెంచారు. ఆ రేటు పెంచినప్పుడు ఎవరికి పడుతుంది బొక్క? పెట్రోల్ డీజిల్ విషయంలో కూడా అదే చెప్పారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద కాస్త మనం దారి మళ్లించాలంటే మనం దిగుమతి చేసుకునేటువంటి చమురు మీద ఆధారపడకుండా ఆల్టర్నేట్ చూసుకోవాలనేది.
అవును, మే 15th మోడీ యుఏఈ వాళ్ళతో కలుస్తున్నారు, యుఎస్ఏ వాళ్ళ ప్లేన్ వాళ్ళతో. సో అబుదాబి అంటే క్యాపిటల్, యుఏఈ క్యాపిటల్ అబుదాబిలో 3 hours డిస్కషన్స్ ఉన్నాయి. సో అప్పుడు ఫైనల్ అవుతుంది. అప్పుడు మనకి ఆయిల్ పెద్ద ఎఫెక్ట్ అంటే ఇబ్బంది పడాల్సిన పని లేదు, సరఫరా ఉంటుంది. కానీ మనకి ముందు చూపు పెరగాలంటే ఫారెస్ట్ ఐ మీన్ క్రూడ్ రిజర్వ్స్ పెంచాలి. క్రూడ్ రిజర్వ్స్ భయంకరంగా పెంచాలి. ఎందుకంటే అందరికి కూడా 4 months, 6 months, 12 months అట్లా 1 year, 10 months, చైనా అయితే 10 months. సో అట్లా ఆ రిజర్వ్ మనకి 3 to 4 months, 5-6 months మనకి ఇబ్బంది వచ్చినా మనకి ఇబ్బంది పడదు. ప్లస్ ఫ్యూచర్ లో ఏంటి, అసలు ఈ ఆయిల్ ఎందుకు పడుతున్నారు వాళ్ళు, యుఏఈను నెక్స్ట్ వాళ్ళు అంటే గల్ఫ్ దాంట్లో ఒక రకంగా పోటీ జరుగుతుందండి, నేనే లీడర్ని అన్నట్టుగా. సో దాని అనుగుణంగానే కొంచెం డిస్కషన్ జరుగుతోంది. సో ఎక్కువ అంటే స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్స్ అనేది తగ్గిపోతున్నాయి ఇప్పుడు ప్రెసెంట్. ఎందుకంటే కంటిన్యూస్ గా దాదాపుగా 60 days అయింది కాబట్టి ఆ స్ట్రాటజిక్ పెరుగుతున్నప్పుడు ఎస్పీఆర్ కనుక రిజర్వ్స్ ఎవాపరేట్ అవుతుంటే అందరికి భయమే, ప్రతి ఒక్కరికి భయమే. ఆయిల్ మీద కంట్రీస్, ఆయిల్ ఏషియన్ కంట్రీస్ అండ్ ఆయిల్ మీద డిపెండ్ అయిన కంట్రీస్. సో ఆ స్ట్రాటజిక్ ఎస్పీఆర్ అనేది భయంకరంగా పెంచాలి. పెంచినప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావు. ఒకటి ప్లస్ ఆల్టర్నేట్ సోర్స్ మనకి ఇది కాదు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇంకొక 2 months ఉందామా మనకి ఇబ్బంది కాకుండా ఉండడానికి గవర్నమెంట్ ఇంకొక ప్లాన్ తీసుకుంది. అంటే దీని అనుగుణంగా ప్రజలు కూడా కొంచెం కోఆపరేట్ చేస్తూ గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేయకుండా ఇప్పుడు గ్యాస్ సెటిల్ అయ్యే ఛాన్స్ ఉందనుకోవచ్చా ప్రభు గారు? కాస్త సమయం తీసుకున్నా ఏమంటారు, ఇదంతా సెటరేట్ అయ్యే ఛాన్స్ ఉందనుకోవచ్చా కాస్త సమయం తీసుకున్నా? డెఫినెట్ గా ఉంటదండి. ఎందుకంటే ఆల్టర్నేట్ ఉంటది. కాకపోతే మన స్ట్రాటజిక్ ప్లాన్స్ కూడా మారాలి. రిజర్వ్స్ లేవు కాబట్టి టెన్షన్ వస్తుంది. ఎందుకంటే బ్యాంక్ బ్యాలెన్స్ లేవంటే మన ఐడియాస్ మారిపోతాయి, టెన్షన్ వచ్చేస్తాయి అట్లా ఇన్వెస్టర్ కి. అట్లానే రిజర్వ్స్ లేనప్పుడు గవర్నమెంట్ కూడా టెన్షన్. అంటే జనం అందరు 144 కోట్ల మందికి, ఇంతమందికి అందరినీ ఇది చేసుకోవాలంటే ఎంత కష్టం అండి, హైలీ ఇంపాసిబుల్. జనం కూడా ఆలోచించి కొంచెం గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి ఇలాంటి టైంలో. ఎందుకంటే మాకు అది రాలేదు, మాకు ఇది రాలేదు అని చెప్పడం కంటే మీరు యూసేజ్ బయట నుంచి ఆర్డర్స్, ఇంట్లోంచి వండుకునేది తక్కువైపోయింది, బయట నుంచి ఆర్డర్స్ ఎక్కువైపోయినాయి, అది తగ్గించండి. ఇప్పుడు కట్టెలు పొయ్యి ఉన్నది అది తగ్గించండి, చేయండి, ఇండక్షన్ చేసుకోండి గ్యాస్ తగ్గించినప్పుడు, గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు. సో అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అప్పుడు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తే డెఫినెట్ గవర్నమెంట్ కూడా మంచి స్ట్రాటజిక్ ప్లాన్ పెట్టుకొని ముందుకు ప్లాన్ వేస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఇక ముందు మనకి రాకుండా ఉండడానికి అలాంటి ప్లాన్ అంటే ఫార్వర్డ్ చూపు ఉండాలి, ముందు చూపు ఉంటేనే ఇట్లాంటివి రావు. ఒక రకంగా మన గతంలో కూడా అనేక సందర్భాల్లో అనేక సంక్షోభాలు చూసినప్పుడు కూడా సెటరేట్ అనేటువంటి సందర్భాలు కనిపించాయి. ఇప్పుడు కూడా కాస్త సమయం తీసుకున్నా మళ్ళీ భారత్ ఆర్థికంగా పుంజుకోవడానికి, రూపాయి విలువ పెరగడానికి, మన విదేశీ కరెన్సీలు పెరగడానికి, క్రూడ్ ఆయిల్ సంబంధించి నిల్వలు పెరగడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి కాస్త మనం కూడా ప్రజల తరపు నుంచి కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు, డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాటి ప్రైమ్ టైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.